కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ మృతితో చిత్ర పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు సైతం తీవ్ర విషాదాల్లో మునిగిపోయారు. అయితే డేనియల్ వివాహ జీవితంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆయన పెళ్లి చేసుకున్నాడా లేదా అన్న దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. డేనియల్ వివాహంపై క్లారిటీ లేదు. అయితే ఆయన గత ఇంటర్వ్యూలో వివాహ జీవితానికి దూరంగా ఉన్నట్టు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో 48 ఏళ్లు పూర్తయినా కూడా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదని పలు ప్రశ్నలు నెట్టింటా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన సంపాదించిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలుసా అంటూ పలు రకాల ప్రచారం జరుగుతోంది. డేనియల్ కుటుంబం పెద్దదే. 5 సోదరులతో పాటు 5 సోదరిమణులు కూడా ఉన్నారని, కానీ డేనియల్ బాలాజీ మాత్రం వివాహానికి దూరంగా ఉన్నాడు. తనకు 25 ఏళ్లు వయసు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోనని తన తల్లికి చెప్పాడంట డేనియల్. తన కుటుంబంలోని సభ్యులందరికీ పెళ్లిళ్ళు అయ్యాక వారు పడిన ఇబ్బందులు చూసి పెళ్లి వద్దనుకున్నట్లు తన తల్లితో చెప్పినట్లు డేనియల్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నాడట. పెళ్లి తర్వాత భార్య, పిల్లలు వంటి బాధ్యతలు తన వల్ల కాదని తెలిపాడట. అందుకోసం ఒక్కసారి తప్పులు కూడా చేయాల్సి వస్తుంది, కొందరిని మోసం చేయాల్సి వస్తుంది. ఇలా పలు కారణాలతో పెళ్లి వద్దని నిర్ణయించుకున్నట్టు ఇంటర్వ్యూలో తెలిపాడట. డేనియల్ చెన్నైలో కొట్టివాకం ప్రాంతాల్లో ఉండేవాడు. తాను సంపాదించిన అక్కడ ఓ గుడి కోసం ఖర్చు చేశారట. ఆ గుడికి వచ్చే భక్తులతో పాటు తన తల్లి కూడా తరచూ అదే గుడికి వెళ్లడంతో పాటు బడిన ఆ గుడి నిర్మాణం కోసం తన సంపదను చాలా సొమ్మును ఆ గుడి కోసం ఖర్చు చేశారట. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ గుడిని ఎవరు అభివృద్ధి చేయలేదు. ఇక్కడ ఉన్న అమ్మవారిని నమ్మిన వారు కోటల్లో సంపాదించారు, కానీ వారెవరు గుడి కోసం ఖర్చు పెట్టలేదు. అలాంటి సమయంలోనే ఈ గుడి కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో డానియల్ చెప్పాడట. ఆలయ నిర్మాణం కోసం డానియల్ సుమారు 3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కోలీవుడ్లో పలు వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఇక యష్కు డానియల్కు మధ్య మంచి స్నేహం ఉందట. ఆ కారణంగా కేజీఎఫ్లో నటించమని యష్ స్వయంగా ఫోన్ చేసి అడిగాడట. అయితే ఆ గుడి పనుల్లో ఉండే కేజీఎఫ్ సినిమాలో ఛాన్స్ కూడా వదులుకున్నట్లు డేనియల్ గతంలో తెలిపాడు. ఈ విషయం యష్కి తెలిసి తానే స్వయంగా గుడి పూర్తయిన తర్వాత వెళ్లి వచ్చాడట. మొత్తానికి డానియల్ మృతి తర్వాత ఆయన చేసిన మంచి పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన సినిమాల్లో విలన్ అయినప్పటికీ సమాజం కోసం పాటు పడిన మంచి మనిషి అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కన్నీటి నివాళులర్పిస్తున్నారు.